డోర్ తెరిచే ఉంది. పెన్సిల్ గారు, ఎవరైనా ఉన్నారండి లోపల? అయ్యమ్మా, అయ్య బాబోయ్, ఎన్ని పుస్తకాలున్నాయి! ఎన్ని పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయి ఉంటాడు. బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు. ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే? లోపల ఉన్నట్టున్నారు. She's my daughter. I said I want the truth. She's my sister. She's my daughter. My sister, my daughter. I said I want the truth. She's my sister and my daughter. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి. కాదు, ఇదే రాయాలి. I found these in your backyard in the pond. నాకు ఇది మీ వెనకాలన్న చెరువులో దొరికాయి. I said I want the truth. నాకు నిజం కావాలని చెప్పాను. Oh yes, probably. అవును, అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, నాకు నిజం కావాలి. ఒక్కడే, అయ్యో, ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో. మంచి రైటర్. అయ్యో, మంచి రైటర్ కాదు, కాపీ రైటర్. యాజ్ ఇట్ ఈస్ ఆ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు. చుట్టూ చూసారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో? అమ్మా, ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి. ఇవిగో. రసీదుని చంపు. ఇది చాలా మంచి పుస్తకం. ఇది ఇందులో ఒక అమ్మాయి మనలాగే విలన్ మీద రివెంజ్ తీసుకుంటుంది. కత్తి ఫైట్లు, చేతి ఫైట్లు అన్ని చేస్తుంది. నేను ఈ బుక్ పూర్తి చదివారు, కానీ ఈ రసీదు ఎవరో తెలియదు. బామా, రసీద్ అంటే బిల్. కిల్ బిల్ అనే మూవీ అది. అయ్యా, వృద్ధులకు దేశం లేదు. అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఆల్ మెన్. అయ్యో పాపం. ముద్దు ముద్దు గుద్దు గుద్దు. చాలా బాగుంటుంది. నేను 3 సార్లు చదివాను. అయ్యో, అందరూ నావెల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావెల్స్ రాస్తున్నాడు. పెద్ద ఫ్రాడ్ వీడు. నువ్వు చెప్పిన మనిషే. పాపా, 28 పుస్తకాలు కాపీ కొట్టే రాసుంటాడు. కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడి తెలివి. Yeah, as soon as you can. అయ్యో అయ్యో అయ్యో, ఇవి పుస్తకాలు కావా? సరిగ్గా చూడు, ఎన్ని వేల పుస్తకాలు చేసివాడు చూడు. అన్ని పెట్టు బుక్కులు, విషయమే లేదు. ఒక్క ఫ్రాడ్ వీడు. నిన్ను అమ్మా, అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. పదండి, పదండి. ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. 4 పెట్టారు. ది ఎండ్. 29th నవల్ ఫినిష్. పుస్తకం అవన్నీ బెండు బుక్. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు. అయ్యో, అతను చూస్తాడేమో. రావమ్మా, పెట్టేవామా, పెట్టేవామా. పదవా. అయ్యో దేవుడా, ఏంటో. పద పద. హలో, ఎవరెక్కడ? నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సంధ్యల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, ఈ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా. ఎవరు మీరంతా? పెన్సిల్. ఎస్ ఎస్, ఐఎమ్ ద పెన్సిల్, ఫేమస్ రివెంజ్ రైటర్. పెన్సిల్ పాస్ సార్ది. రండి రండి, లోపల రండి, మందే. పెన్సిల్ గారు, పెన్సిల్ గారు. సారీ, మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే, పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు, నా చుట్టాలు, నా దేవుళ్ళు. నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్ గా తీర్చిదిద్దిన నా గురువులు. అది మేము ఎందుకు నా ఫ్యాన్స్, అభిమానులు. ఐఎమ్ రైట్?
చెప్పండి, నా ఆటోగ్రాఫ్ కావాలా, నాతో సెల్ఫీ కావాలా? అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం? లక్ష్మి, మరి ఎందుకు వచ్చారు? సంవత్సరం క్రితం పంజాగుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా. నాకు గుర్తుంది. ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన 5గురిని చాలా దారుణంగా చంపేశాడు. దారుణంగా ఏం చంపలేదు బామ్మగారు, చాలా సింపుల్ గా టుప్పు 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 అని లేపేసాడు. అదే ఒక్కొక్కరిని పట్టుకొని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎందుకు ఆవిడ ఎక్సైట్ అవుతుంది? అది చనిపోయిన 5గురిలో ఒక అతని తల్లి ఈవిడ, ఒక అతని బామ్మని నేను, ఒక అతని చెల్లెలు తను, అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు, అరే ఒక అతనికి కాబోయే భార్య. కాబోయే అంటే ఎంగేజ్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే. హౌస్ సైడ్ ఆ 6వ వ్యక్తి 300 కోట్లతో పారిపోయాడు. లక్కీ ఫెలో. ఏంటి? లోఫర్ ఫెలో. చాలా దారుణమైన పని చేశాడు కదా. అందుకే మేమంతా కలిసి వాణ్ణి పట్టుకుని చంపేస్తామనుకుంటున్నాం. చంపాలనుకున్నారా? వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖ్నా భవంతు. ఆల్ ది బెస్ట్. చంపేయండి. మా రివెంజ్కి మీ సహాయం కావాలండి. అవును, మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? నేను మీ 28 పుస్తకాలు చదివానండి. అన్ని రివెంజ్ కథలే, చాలా బాగా రాశారు. అందుకని మీ సలహాలతో, మీ సూచనలతో ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనుకుంటున్నాం. పెన్సిల్ గారు, మీరు మాతో కలవాలండి. మనం కలిసి పనిచేయాలండి. పని అంటే మనీ. తలకో లక్ష, ఇక్కడ 5 తలలు ఉన్నాయి అంటే 5 లక్షలు. ఎక్కడున్నావు? పేమెంట్ విషయంలో మాత్రం 5 లక్షలు తగ్గకూడదు. 5 లక్షల రూపాయల? మేము డబ్బులు ఇవ్వలేం. చెక్కనే పర్లేదు. మేమందరూ చాలా పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేవు. అందుకే సహాయం కోసం వచ్చాం. సహాయం? సోషల్ సర్వీస్? హెల్ప్, ప్యూర్ హెల్ప్. పెన్సిల్ గారు, లే లే లే. ఫ్రీ హెల్పా? నువ్వేనా ఇంకా కూర్చున్నావు? నాతో ఎవడు ఫోటో తీస్తాడా? తొయ్యాలా తన్. నువ్వేంటి ఎప్పుడు నా బొమ్మ ఇక్కడ పెట్టు. అయ్యో గ్యాంగ్ అయిపోయారు అందరూ. గెట్ అవుట్, గెట్ అవుట్, బయవండి. వెళ్ళిపోతా. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. నా ఫోన్ నంబర్ ఇవ్వనా పెన్సిల్ గారు? నిన్న ఎవడు అడిగాడు అసలు? బయటికి వెళ్ళి ఎవరైనా చంపేస్తున్నావా? వెళ్ళి చంపే. బయటికి ఎవరు పడతారని చెప్పి. గెట్ అవుట్. ఉండు అమ్మాయి, వచ్చేమ్మా, వచ్చే. నువ్వు వచ్చే. ఏంటి లుక్లు ఇస్తున్నారు? పొద్దున వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు. అలానే అరే, నా 29 నవల్ ఫినిష్ చేశాను. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్. సార్ డబ్బులు సార్. ఓ అదొకటి ఉంది కదా. అరే మాణిక్యం సార్. ఏమేం సార్? అరే వాడు వస్తున్నాడు రా. ఎవరు సార్? అదే ప్రెషర్ పెన్సిల్ కూడా వస్తున్నాడు రా. కొంచెం ప్రెషర్ బాలేరా. ఇదిగోండి సార్. రే వాడు కనుక పైకి వచ్చిండు అనుకో, వాడు రాసిన ప్రతి బుక్ ని వద్దు సార్. అంత పని చేయదు సార్. పొర్రపాటున ఒక్క పేజీ చదివినందుకే 1 వీక్ చలి జ్వరంతో వణికాను సార్. మీరు ఇది బాగా పిసుకోండి, నేను వెళ్ళి మేనేజ్ చేసుకొస్తా. చెల్లాడు. సార్ 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 చెప్పు మాణిక్యం. సార్ ఆప్షన్ లేరు సార్. అదేంటి కార్యక్రమం ఉందిగా? కారు ఇక్కడ పెట్టేసి ప్రపంచ యాత్రకు వెళ్ళారు సార్. కరేబియన్ టు కజకిస్తాన్, పాకిస్తాన్. పాకిస్తాన్? అవును సార్. పోతేవాడు కానీ నా 29 నాలుగు ఈ రోజు పూర్తి చేశాను. ఎవరో ఒకరు చెప్పేంత వరకు నాకు నిద్రపడదు. నువ్వు ఖాళీ ఉన్నావుగా, నువ్వు రా చెప్తా. వద్దు సార్, నాకు చాలా పనులు ఉన్నాయి సార్. ఎంత? 5 గంటల్లో చెప్పేస్తా, రా చెప్తా. 5 గంటల? తప్పదంటారా? తప్పదు. ఒకసారి చేదలండి సార్. వదలండి సార్. సార్ పైన ఉన్నారు సార్, మీకోసం వెయిటింగ్. పాకిస్తాన్ నేను వెళ్తాను సార్. రామకృష్ణ మాణిక్యం. రామకృష్ణ కూర్చోరా. ఇప్పటి వరకు రాసిన 28 నవల్లో ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు.
ఒళ్ళు గగురు పొడిచే క్లైమాక్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్లు, హారర్ ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చేతిలో ఉనికే అనుకో. మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి పబ్లిష్ చేయనికి నేను భయపడి అవసరం అరగి పంచాయతీ అంతా మానేయచ్చు కదరా. వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రాయటం మానేమంటున్నావు? కుదరదురా. రాములా అరే నా తాను అసలు పైసలు లేవురా. డబ్బులు లేవా? 28 బెస్ట్ సెల్లింగ్ నావల్స్ అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా? ప్రాఫిట్సా? యా, ఎవడు కొన్నాడురా నీ లత్కోర్ నావెల్స్? నీ తానొక్క కాపీ, నా తానొక్క కాపీ, ఎవడో దేడిది మగాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు కొన్నాడురా నీ కాపీ. నా మాట ఏంట్రా, నా తాను అసలు పైసలు లేవు, నేను పబ్లిష్ చేయలేను, నన్ను వదిలేసారా ప్లీజ్. అంతేనారా? ఏ బావా, నేను అనాథన్రా. రేయ్ నేను అనాథన్రా. రే నేను అనాథని. ఒకటే ముద్దు కొంచెం ఇక్కడ పెట్టు. నేను అనాథన్రా. అడిగి పెట్టి చైనా బజార్ అట్లా కాదురా. చిన్నప్పుడు సంది నీకు ఇంతగానో హెల్ప్ చేసిన కదరా. నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితం ఇస్తావా? నన్ను ఏమన్నాను కానీ శ్రావణ్ గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను. అవును, వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఏదో రోజు తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకం నాకుంది. వస్తుంది. శ్రావణి అంటే గుర్తొచ్చింది, ఈ రోజు పొద్దున ఇంటికి 5 లేడీస్ వచ్చారు. బాగా ప్రతీకారం బుర్ర తినేశారు. కానీ అందులో ఒక లేడీ ఉందిరా, హార్ట్ అంటే హార్ట్. తను చూసిన ఏమిటో వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను. అలా ఏజ్లో గెటప్లో చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది. భలే ఉన్నారులే. ఎందుకు వచ్చిర్రా? అదే ఆ పంచి కూడా బ్యాంక్ దొంగ మ్యాటర్ ఉందిగా. ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటారు వీళ్ళంతా. 6వ వాడు కిల్లర్, ఆయన పట్టుకుని వీళ్ళు చంపేయాలంట. దానికి మనం హెల్ప్ చేయాలంట, మనం ఏదో ఖాళీగా ఉన్నట్టు. అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారా? అదే మన ఒక్క కాపీ కొన్న దేడిది మగ్గాడు, గాడు కాదు ముసలిది, మై ఫ్యాన్. ఒక రివెంజ్, ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఫేమస్ అని ఒప్పుకున్నా చూసా? నీ లవ్. ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్ గా హంతకుండా ఎలా పట్టుకుంటాడు, ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా. వాళ్ళు ఆ ముసలిది మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. ఆడు కనిపిస్తే వేస్తేలా ఉంది. సూపర్ రా. అరే మామా, చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన, ఏ రోజైనా నువ్వు ఒక తోపు రైటర్ అవుతావు నమ్మినా. అందుకే రా నీకు అన్నిగా సీడీలు ఇచ్చింది. కాపీ కొట్టనిక కాదు, ఇన్స్పిరేషన్ కోసం. అవునా? నువ్వు ఆ 5 లేడీస్కి హెల్ప్ చేసి ఆ హంతకుని పట్టుకునేలా చేసి రోజు జరిగేదంతా బుక్కుగా రాయి. ఆ 5 నీ క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ నీ స్టోరీ. ఫస్ట్ టైం నీ లైఫ్ లో ఒక ఒరిజినల్ స్టోరీ రా. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా. నా ఆస్తులు అమ్మైనా సరే ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్. ఏమంటావు? ఏమంటారా?